పరిణామాలు చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు గుడ్ మార్నింగ్ అండి. సో కేసు విషయాన్ని గురించి మనం ఒక వారం రోజుల నుంచి మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. అవునవును. ఎప్పుడైతే ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది అక్కడ కేసు అన్నది ఏమంటారు చట్టబద్ధంగా అక్కడ దాన్ని రిజిస్టర్ అవ్వాలి. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా దీంట్లో ఏమంటారు విదేశీ కరెన్సీ ద్వారా లావాదేవీలు జరిగినాయి కాబట్టి డెఫినెట్ గా మనీ లాండరింగ్ యాక్ట్ అయి ఉండొచ్చు, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ యాక్ట్ అయి ఉండొచ్చు. సో వీటికి రిలవెంట్ గా ఉన్నటువంటిది కాబట్టి ఆటోమేటిక్ గా సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. సో దాన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారంటే మరి మొన్నదాకా వీళ్ళు అధికారంలో ఉన్నారా లేకపోతే జస్ట్ రాజులాగా రాజరిక పరిపాలన చేసిరా అన్నది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సో చట్టము ఏదైనా కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఎటు ఏమున్నప్పటికీ కూడా చట్టాలు పని తను చేసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దాంట్లో పొలిటికల్ యాంగిల్ ఎంత ఉందన్నది మనం తర్వాత ఆలోచించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దాన్ని ఇన్వెస్టిగేషన్ వైపుకే పడలేదు కదా, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కదా మనం ఆలోచించాల్సింది. సో దీన్ని కూడా అంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు, ఊరట దొరకలేదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా దొరకలేదు. ఇక ఈ కేసుల నుంచి తప్పించుకోలేదని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ దీనిని మళ్ళీ రాజకీయ కోణంలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఈ కుట్రలు బంతున్నారు అని పొలిటికల్ జనరల్ గా ఏమైనా పాత చింతకాయ లాగానే జనరల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ సమాజానికి కూడా అర్థమైపోయింది. సో దీంట్లో అమౌంట్ అన్నది 55 కోట్లు అయిండొచ్చు, కానీ ఒక అధికారిగా నీ యొక్క అధికారాన్ని ఎంత దుర్వినియోగం కోసం పాల్పడ్డావు అన్నది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కేసు విచారణ జరుగుతుందన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మేకపోతు గామిని లేక మొన్న సంబరాలు చేసుకున్నారు కదా, కేటీఆర్ గారు వెళ్లి రాగానే సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకోవడానికి సందర్భం ఉండాలి కదండి. ఇప్పుడు ప్రతి దానికి ఇప్పుడు ఏమైపోయింది అని అంటే కొద్ది నిజంగా ఇందాక మా సినిమా చెప్పినట్టు అసలైన ఉద్యమకారులు ఎవరు సంబరాలు చేయలే. ఎంట ఉన్నటువంటి ఏమంటారు భజన పాటలు కొత్తగా చేరినటువంటి ఆ పాములు పెట్టిన చీమలు పెట్టిన గూటిలోకి పాములు చేరినట్టుగా టిఆర్ఎస్ పార్టీని ఎవరెవరైతే బిఆర్ఎస్ గా మార్చినారో వాళ్ళంతా అత్యుత్సాహపరిచేటువంటి నాయకత్వంలో ఇవాళ కేటీఆర్ ఉన్నాడని ఆయన మర్చిపోతున్నాడు. ఇంకా కూడా వాళ్ళు రియలైజ్ కావట్లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే అసలైన తెలంగాణ వాదులంతా కూడా ఒక రకమైనటువంటి ఆలోచన ధోరణిలో ఉన్నారు. ఆ ధోరణి నుంచి వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితుల వాళ్ళకి కనిపించట్లేదు. సో కనిపించకపోతే వాళ్ళ పార్టీ కనుమరుగైపోతుంది. బయటకు వచ్చిన సందర్భంలో మేము అందరం అక్కడ ఉన్నాం అంతే తప్ప మేము పెద్ద యూజ్ గా కార్యకర్తలు చూసుకుని ఇక్కడ మేము ర్యాలీ చేయలే. ఏడే సంబరాలు కూడా ఇంద్రశోభన్ గారు ఇప్పుడు ఒకటి వాళ్ళ నాయకుడు ర్యాలీలో కేసు కూడా బుక్ చేశారు. ఎట్లా ఇట్లా చెప్తారు మీరు చెప్పండి. కాబట్టి కేసు ఫైల్ అయిన సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అయినా ఒకటండి ఇంద్రశోభన్ గారు ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. సరే ఇప్పుడు అయినా ఒకటండి ఇంద్రశోభన్ గారు అందులో తప్పేముంది వాళ్ళ నాయకుడు ఉంటే అధికారంలోకి ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరైతే ఆ రోజు ఫస్ట్ ప్రమోటర్ ఉన్నారో వాళ్ళని ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఎవరైతే ఈ ఫార్మ్ లో ఈ ఆపరేషన్స్ ఉన్నారో వాళ్ళ మీద ఎందుకు కేసు నమోదు చేసి వాళ్ళని ఎందుకు పిలవట్లేదు? ఒక్క నిమిషం చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది వాళ్ళ మీద కేసు నమోదు చేయకపోవడం మీరు ఇప్పుడు ఇక్కడ ఈ కేసు ఫస్ట్ పూర్వపరాలు మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఎవరు వెళ్ళారు? అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీగా. తర్వాత ఎవరు వెళ్ళారు? బిఎల్ఎన్ రెడ్డి గారు వెళ్ళారు. తర్వాత దానికి ఎవరు పొలిటికల్ గా నిర్ణయం చేసినటువంటి అధికారికంగా ఎవరు అని అంటే కేటీఆర్ గారు. సో ఇప్పుడు అప్పుడు కేటీఆర్ గారు ఫస్ట్ దీని చర్చ జరిగింది మొత్తం కూడా కేటీఆర్ గారి ద్వారా. సో కేటీఆర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా ఆ కంపెనీ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు బెనిఫిట్ చేశారు, ఎక్కడ నష్టం చేశారు, ఏం జరిగింది అన్నది నెక్స్ట్ ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఒకటి ఇంద్రశోభన్ గారు ఇక్కడ ఒక పాయింట్, ఇంద్రశోభన్ గారు మీరు ఎంతసేపు ఉన్నా ఇక్కడ ఒక పాయింట్ కేటీఆర్ చేశారు అది చేశారు అంటున్నారు గారు, ఈ ఫార్ములా రేస్ అనేది ఇది కరెక్టా కాదా, అవసరమా కాదా మనకు అనేది కాంగ్రెస్ చెప్పట్లేదు. ఇప్పుడు కరెక్టా కాదా, ఇప్పుడు అవసరమా కాదా అని ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా దేనిని వద్దని చెప్పలేదు. ఇక్కడ మీరు ఈ రేస్ వద్దని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలే. మీరు చేసిన విధానాన్ని మాత్రమే తప్పు పట్టింది. ఇప్పుడు మొన్న మేము వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా ఒక ఈవెంట్ జరిగింది. సో అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మన యొక్క ప్రెస్టేజ్ ని మన యొక్క ఇమేజ్ ని కొంత పెంచాలి చేయాలనుకున్నప్పుడు అన్ని రకాల ఈవెంట్స్ అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది, చెయ్యాలి. కానీ నువ్వు చేసినటువంటి ప్రాసెస్ ని మాత్రమే ఇక్కడ
ఎక్కడ తప్పు పడుతున్నారు, ఆ ప్రాసెస్ లో ఏం జరిగింది, ఈ కొత్త కంపెనీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ మనీలో అది ఎలాంటి కేబినెట్ నిర్ణయం లేకుండా ఎలా చేశారు, ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా చేశారు, వీటి దృష్టి కదా ఇప్పుడు చర్చ నడుస్తుంది. అది కదా మనం చేయాల్సింది. అంటే కేటీఆర్ గారు ఏమనుకున్నారంటే మేము సత్యకాలం అంతా మేమే అధికారంలో ఉంటాం, మమ్మల్ని అడిగేటోడెవడు, మమ్మల్ని ప్రశ్నించేటోడెవడు, మొత్తం అంతా మేమే బుల్డోజ్ చేస్తాము, ఈ రాష్ట్రాన్ని అంతా ఆగం పట్టించినాం, ఇంకింత ఆగం చేయడానికి మాకెవరు అడ్డెవరు అదిపెవరు అనుకున్నారు. కానీ ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి అసలు విషయాలన్నీ కూడా తప్పులన్నీ కూడా బయటకు వస్తాయి. మీరు అనేది ఏంటంటే మేము ఈ కార్ రేస్ అనేది దీన్ని తప్పుపట్టట్లేదు, ఎస్, కానీ ఈ విధానం బాగాలేదు